శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో తప్పకుండా చూడవలసిన 3 ప్రదేశాలు కైలాస శిఖరం, సాక్షి గణపతి, పాలధార పంచదార. ఈ వీడియోలో ఈ 3 ప్లేసెస్ యొక్క విశిష్టత, ప్రెజెంట్ టికెట్ ప్రైసెస్, నడకదారి ఇవన్నీ డీటెయిల్‌గా చెప్పాను. శ్రీశైలంకి వచ్చేవాళ్ళు ఉంటే ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ముందుగా సాక్షి గణపతి ఆలయం గురించి చూద్దాం. శ్రీశైలానికి కొద్ది దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే, మన శ్రీశైలంలో శివుని దర్శించుకుంటే మనకి కైలాసానికి అనుమతి లభిస్తుంది. మనం శ్రీశైలం వచ్చాము అని సాక్షి గణపతి సాక్ష్యం చెప్తాడంట. అందుకే ఈ ఆలయానికి సాక్షి గణపతి అని పేరు వచ్చింది. ఇది ఈ టెంపుల్ ఒక హిస్టరీ. ఇంక ఈ టెంపుల్ దగ్గర ఎలా ఉంటుందో చూసేద్దాం. ఈ ఆలయానికి ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు. ఫ్రీ దర్శనం. ఓన్లీ అర్చన ఆశీర్వచనంకి మాత్రమే టికెట్ ఉంటుంది. ఆ ప్రైసెస్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. మేమైతే ఆశీర్వచనంకి ఒక టికెట్ తీసుకున్నాం. ఒక టికెట్ చాలు ఫ్యామిలీ అందరినీ స్వామి ముందర కూర్చోబెట్టి ఒక 10 నిమిషాల పాటు పూజ చేస్తారు. ఆశీర్వచనం టికెట్ అయితే ఇలా ఉంటుంది చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత ఈ సాక్షి గణపతి ఆలయం నుంచి కొంచెం ముందుకెళ్తే పాలధార పంచదార వస్తుంది. కైలాస శిఖరానికి సాక్షి గణపతి ఆలయానికి మధ్యలో అయితే ఈ పాలధార పంచదార ఉంటుంది. ఇక్కడికి బైక్, కార్‌లో వెళ్ళలేం. నడిచే వెళ్ళాలి. దాదాపు ఒక 500 మెట్లు పైన ఉంటాయి. నడవలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు. స్టెప్స్ చాలా పెద్దవి, పైగా సరిగ్గా కూడా ఉండవు. ఎంత ఎండ ఉన్నా ఈ దారిలో చెట్లు ఎక్కువ ఉండడం వల్ల చాలా చల్లగా అయితే ఉంటుంది. ఈ దారి మొత్తం ఈ విధంగా షాప్స్ అయితే ఉంటాయి. కిందకైతే వచ్చేసాం. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా అంత పైనుంచి అయితే దిగి వచ్చాం. ఒక 10 మినిట్స్ అయితే పట్టింది ఈ స్టెప్స్ అన్నీ దిగుతూ రావడానికి. ఇక్కడ శంకరాచార్యుల మందిరం అలాగే పాలధార పంచదార 2 పక్కపక్కనే ఉంటాయి. ఈ పాలధార ప్రదేశంలో జగద్గురు శంకరాచార్యులు గారు తపమాచరించారు. ఇక్కడ ఆయన పాదముద్రలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఆయన ఎక్కువ కాలం ఉన్నారంట. ఇక్కడున్న బోర్డులో పాలధార పంచదార గురించి రాశారు చూడండి. పరమేశ్వరుని పాలభాగం నుండి వెలువడిన పాలధార, ఇంకా పంచముఖం నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్నాయి. ఈ పాలధార పంచదార అత్యంత పవిత్రమైనవి. ఈ కొండ పగుల నుంచి 5 దారాలతో నీళ్ళైతే ప్రవహిస్తూ ఉంటాయంట. ఏ కాలంలో అయినా ఒకే ఒక్క మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క దార ఒక్కొక్క రుచితో ఉంటుంది. అది ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత. ఇంకా కైలాస శిఖరానికి వెళ్ళాం. ఈ పాలధార పంచదార నుంచి కొన్ని కిలోమీటర్స్ ముందుకు వెళ్తే శిఖరం ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైంది. శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని చెప్తారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్. స్క్రీన్ పైన అయితే టికెట్ ఉంది చూడండి. ఆ కనిపిస్తున్న చోటే చరణంది ఉంటుంది. అక్కడున్న చరణందిని తిప్పితే ఆ నందీశ్వరుడు యొక్క పాదముల కింద 4 పదార్థాలు అయితే వేయాలంట. నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు. ఇవి వేసి నందిని తిప్పిన తర్వాత ఆ 4 పదార్థాలు నలుగుతాయి. అలా చేసిన తర్వాత శిఖరం వైపు నందిని ఉంచి ఆయన పుష్ట భాగాన చేతి వేళ్ళు ఉంచి శ్రీశైల శిఖరం వంక చూసినప్పుడు శిఖరం కనిపిస్తే ఆ మనిషి కొద్ది రోజుల్లో చనిపోయి పునర్జన్మ ఉండదు అని అంటారు. ఇది ఈ శిఖరం ఒక స్టోరీ. నేను చెప్పిన ఈ విధంగా అయితే ఇక్కడున్న వాళ్ళు కానీ నేను కానీ చేయలేదు. జస్ట్ నార్మల్గా అయితే చూసాము. తర్వాత ఈ శిఖరం కింద శిఖరేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. శ్రీశైలంకి సంబంధించిన వీడియోస్ అయితే ఎండ్ స్క్రీన్‌లో ఇచ్చాను. అవి మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.